ప్లాన్ కు రిపేర్ స్టైల్ మార్చిన జగన్ క్యాడర్ ఫస్ట్ నినాదాన్ని ఎత్తుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటు కార్యకర్తలను అటు ప్రజల్ని కలవబోతున్నారు. నేతలు కార్యకర్తలకి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వరు అన్న విమర్శలకి చెక్ పెట్టేస్తున్నారు వైసీపీ చీఫ్. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక మీదట ఇంకో లెక్క అంటున్నారు వైఎస్ జగన్. పార్టీని పూర్తిగా గాడిలో పెట్టాలని డిసైడ్ అయ్యారు. పార్టీ నిర్మాణానికి సంబంధించి దాదాపు కమిటీల నియామకం, అనుబంధ కమిటీల నియామకం పూర్తయింది. నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు జగన్. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే నేతలంతా జిల్లాల్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని వివరిస్తున్నారు. మరోవైపు కేసులు, అరెస్టులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు లీగల్ సపోర్ట్ చేస్తున్నారు జగన్. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కోసం పార్టీ కూడా పనిచేస్తుందన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పైగా పార్టీని వీడే సమయంలో జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్యకర్తల్ని పట్టించుకోరని, నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వరని ఆరోపణలు చేశారు. దీంతో ఇంకోసారి ఇలాంటి విమర్శలకు తావివ్వకూడదనుకుంటున్నారు జగన్. ప్రజా దర్బార్ పేరుతో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. ప్రజలతో కూడా మమేకం కావాలని చూస్తున్నారు. పార్టీ పునర్నిర్మాణం కోసం నేతలు, కార్యకర్తల సలహాల్ని స్వీకరించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే పార్టీ నేతలతో తాడేపల్లిలో వరుస భేటీలు నిర్వహిస్తున్న జగన్ పార్టీ బలోపేతం కోసం వారి సలహాల్ని కూడా తీసుకుంటున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికల్ని తెప్పించుకుంటున్న జగన్ జిల్లా అధ్యక్షుల పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్ని కలుపుకొని పోవడం, పార్టీ కార్యక్రమాల అమలు, అక్రమ కేసుల వ్యవహారంలో పార్టీ తరపున తీసుకుంటున్న చర్యలపై ఆరాధిస్తున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నేతలు వారికి అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు జగన్. పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా కార్యకర్తల్ని కలవనున్న జగన్ గ్రామస్థాయి కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని స్వయంగా తీసుకోవాలని భావిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు పార్టీ అధినేతను గెలిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందంటున్నారు. పార్టీ అధినేత కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం శుభ పరిణామం అంటోంది ప్యాన్ పార్టీ.